ఈ వీడియోలో రాహుల్ గాంధీ అనేటువంటి వ్యక్తి భారతదేశ ప్రజలకు ఏ విధమైనటువంటి సందేశాన్ని ఇవ్వబోతున్నాడు అనేటువంటి విషయాన్ని చాలా క్లుప్తంగా మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. రాజకీయ పార్టీల్లో సర్వసామాన్యంగా సిద్ధాంతాలపైన నడిచేటువంటి రోజులు ఎప్పుడో పోయాయి. ఇప్పుడు ఉండేటువంటి ప్రజెంట్లో ఉండేటువంటి నాయకులు అందరూ కూడా ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ ఒకరినొకరు విమర్శలు చేసుకుంటూ ముందుకు పోవడమే. ఆ కోవకు చెందినటువంటి వ్యక్తే రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయి మరీ ముఖ్యంగా మన్మోహన్ సింగ్ పీఠ నుండి కిందకు దిగి, అంటే సోనియా గాంధీ పరిపాలన అంతమైన తర్వాత రాహుల్ గాంధీ ఎరా ప్రారంభం కావలసి ఉన్నప్పుడు నుండి ఊహించిన విధంగా అక్కడ మోడీ గారు అధికారంలోకి రావడంతో తన పీఠాన్ని ఎవరో ఆక్రమించారు అనేటువంటి భావన రాహుల్ గాంధీలో చాలా గట్టిగా నాటుకున్నది. అప్పటి నుండి కూడా రాహుల్ గాంధీ మోడీ అనేటువంటి వ్యక్తిని తనకు రాజకీయ వారసత్వంగా ప్రజాస్వామ్య దేశంలో రాజరికం అనుభవించేటువంటి వ్యక్తిగా, తనకు ఊహించినటువంటి పదవి కోల్పోయిన వ్యక్తిగా మోడీ గారిని వ్యక్తిగత విమర్శలు చేస్తూ ముందుగా అతని పేదరికం పైన ఛాయవాలా అని, తర్వాత చదువు పైన డిగ్రీ లేదని, తర్వాత తల్లి మీద, తర్వాత కుటుంబ సభ్యుల మీద, తర్వాత సూటు బూటు మీద, తర్వాత అతను చేసేటువంటి కార్యక్రమాల మీద, ఉపన్యాసాల మీద, ఉపయోగించేటువంటి పదజాలాల పైన అనేక రకాలైనటువంటి విమర్శలు చేస్తూ కేవలము వ్యక్తిగత విమర్శలతో ముందుకు పోతూ విదేశీ శక్తులు ఏ విధంగా అయితే ఊహించుకుంటున్నాయో మోడీ గారిని అధికార పీఠం నుంచి కిందకి దింపాలని, అదే పనులన్నీ కూడా స్వదేశంలో రాహుల్ గాంధీ చేస్తూ భారతీయ జనతా పార్టీని ఏ విధంగా అయినా సరే, ముఖ్యంగా మోడీ గారికి చరమగీతం పాడాలని ఆశగా చూస్తున్నటువంటి వ్యక్తి, అధికార పీఠం కోసం ఆశగా చూస్తున్నటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ. అతడు ఈ మధ్య బీహార్ పర్యటనలో ఓటు చోరీ అనేటువంటి నినాదంతో పాదయాత్ర ప్రారంభించాడు. పోనీ అతని సొంత బలం ఉందా బీహార్లో? సొంత బలం లేదు. ఎవరి కాళ్ళ మీద నడవాలి. అక్కడ తేజస్వి యాదవ్, లల్లూ ప్రసాద్ కుమారుడు కాళ్ళ మీద నడుస్తాడు. యూపీలో అయితే ములాయం సింగ్ యాదవ్ కుమారుడు కాళ్ళ మీద నడుస్తాడు. అదే జార్ఖండ్లో అయితే శిబు సోరెన్ కుమారుడు కాళ్ళ మీద నడుస్తాడు. ఈ విధంగా ప్రతి రాష్ట్రంలో కూడా ఎవరో ఒకళ్ళ కాళ్ళ మీద ఎవరో ఒకళ్ళ బలంతో నడిచేటువంటి వ్యక్తి ఈ యొక్క ద గ్రేట్ అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ. పోనీ ఆ విధంగా నడిచాడు. ఏంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నాడు? తను వస్తే, అధికారంలోకి వస్తే ఏంటి ప్రజలకు చేయాలనుకుంటున్నాడు అది వివరించాడా? లేదా తను తీసుకొచ్చేటువంటి సంస్కరణలు ఏంటి? కాంగ్రెస్ పార్టీ ప్రజలకు తన తాత తండ్రుల నుండి ముత్తాతల నుండి ఏంటి ఒరగబెట్టింది చెప్పగలిగాడా? అవేమీ లేవు. చెప్పుకోవడానికి ఏమైనా ఉంటే కదా. కాబట్టి అతను చేయబోతున్నది ఏంటి? ఓన్లీ వ్యక్తిగత విమర్శలు. ఓటు చోరీతో గెలిచాడు మోడీ. ఒక్క ఓటు చోరీతోనే గెలిచాడు. పార్టీ పరంగా యుద్ధం చేస్తున్నాడా? భారతీయ జనతా పార్టీ చేసేటువంటి తప్పులను ఏమన్నా బయట పెడుతున్నాడా? అధికార అవినీతిని లేదా బంధుప్రీతిని, అశ్రిత పక్షపాతాన్ని ఏమన్నా బయట పెడుతున్నాడా అంటే ఒక్కటి కూడా మనకు కనిపించదు. మరి అతని ఉద్దేశం ఏంటో మనకి స్పష్టంగా అర్థం కాదు. పోనీ అర్థం చేసుకునేటువంటి మేధావులు ఉన్నారు కదా, వాళ్ళైనా సరే ఆ వ్యక్తికి వివరించి తెలపరు. పోనీ కాంగ్రెస్ పార్టీలో యోధులు ఉన్నారు కదా, వాళ్ళైనా సరే అతన్ని ఎడ్యుకేట్ చేస్తారంటే చేయరు. ఇంకా అతడు దేశ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. అతడు నూరు పోసేటువంటిది అంతా కూడా దేశానికి వ్యతిరేకం, దేశ వ్యతిరేక శక్తులతో చేతులు కలపడం, దేశం ఏది కావాలనుకుంటుందో, దేశాన్ని ఎంతవరకు పటిష్టం చేయగలుగుతాడో, దేశాన్ని పురోగతి దిశగా ఏ విధంగా నడిపించగలుగుతాడో ఒక్క సిద్ధాంతాన్ని ముందు పెట్టాడు. అతను కలిసేటువంటి వాళ్ళు, అతని ఫ్రెండ్స్ని కనుక చూసినట్లయితే ఏర్పాటువాదులు, టెర్రరిస్టులు, ఖలిస్తానీ మూమెంట్లో పనిచేసినటువంటి వాళ్ళు, ముస్లిం టెర్రరిస్టులుగా ముద్రపడినటువంటి వాళ్ళు, పాకిస్తానీ
నుండి వలస వచ్చినటువంటి వాళ్ళు, బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ సపోర్ట్ చేస్తూ భారతదేశంలో తిరిగేటువంటి ఏకైక వ్యక్తి మన రాహుల్ గాంధీ. అతడి ఉద్దేశం ఏంటి? ఈ హిందూ దేశంలో ఇన్ని వందల కోట్ల మంది హిందువుల యొక్క పరిరక్షణ మర్చిపెట్టి హిందూ రాష్ట్రాలను డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన పక్కన పెట్టి వేర్పాటువాదులను ఉగ్రవాదులను వెనకేసుకొని తిరుగుతూ భయాందోళన సృష్టించి దేశాన్ని బలహీనపరిచి ఆ విధంగా అధికారంలోకి రావాలని కోరుకునేటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ. సమాజానికి ఏ విధమైనటువంటి ఇది చేయబోతున్నాడు అంటే మెసేజ్ ఇవ్వబోతున్నాడు అనేటువంటి విషయాన్ని తప్పనిసరిగా ప్రజల ముందు ఉంచాలి. ఈ యొక్క యాత్రలో అయినా సరే అతను చేయబోయేటువంటి కార్యక్రమాలు ముందు పెట్టాలి. వ్యక్తిగత విమర్శలు, ప్రజాస్వామ్యం అంటే వ్యక్తిగత విమర్శలు కాదు. తన దగ్గర సత్తా ఉన్నట్లయితే తప్పనిసరిగా రాజకీయ పార్టీగా పోరాటం సల్పి అందరినీ కూడగట్టుకొని తన విజయం సాధించాలి తప్ప ఈ విధమైనటువంటి వ్యక్తిగత దూషణలు చేస్తూ భారతదేశాన్ని ముఖ్యంగా పరుస్తూ చేసేటువంటి కార్యక్రమాన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఖండిస్తారని సిటిజన్స్ ఫారం ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల ముఖ్య కార్యదర్శిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. జై హింద్, జై భారత్.